హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో చూసాం కదా, కెప్టెన్సీ కంటెండర్స్గా ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరు అసలు అర్హులు కాదని చెప్పేసి ఒక టాస్క్ అయితే ఇచ్చారు కదా. సో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి వాళ్ళ పెట్టుకుంటున్న పాయింట్స్లో లాజిక్స్ ఎవరిది వ్యాలిడ్ ఉంది, ఎవరిది సోది రీజన్తో అక్కడ ఆర్గ్యుమెంట్స్తో గొంతు చించుకుంటున్నారు చెప్పుకుందాం. అట్లాగే వీళ్ళు కాలచక్ర టాస్క్ గెలిచారు కనుక వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. నేను టాస్క్లో రెండోది ఏంటంటే ఫోన్ టాస్క్ ఇద్దరికి పాయింట్లు రాలేదు, సో వాళ్ళ అది పోయింది ఎటును. బట్ అంతకుముందు టాస్క్లో వీళ్ళకి టపా 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 నెట్టు గెలిపారు కదా, బలంగా ఉండడం వల్ల 5 మేలు ఉంటే మరి ఎట్లా ఉంటుంది, బయట భరణి బలంగా లాగిపడేస్తుంటే వీళ్ళు ఈ టాస్క్లో కూడా ఇటు ఫ్లోరాని, అటు సంజనాని, ఇటేమో ఇంకొక అమ్మాయి రీతు చౌదరిని అందరిని క్షణాల్లో నెట్టేసి లాస్ట్ వరకు ఆయన ఏం పేరు సుమన్ శెట్టి మాత్రమే ఫైట్ చేసిన ఆయన కాలు బట్టి గుంజేశాడు కదా డీమన్ పవన్. ఓకే, ఓవరాల్గా టాస్క్లో గెలవడం వల్ల వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ వాళ్ళు 7 వీళ్ళు 7 ఉన్నారు కదా. 7లో 3 అర్హులు ఎవరో చెప్పండి అంటే కెప్టెన్సీ కంటెండర్ కోసం సింపుల్గా అయిపోయేది. అంటే ఇంత ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ కానీ, ఇంత మంట కానీ, ఇంత కంటెంట్ కానీ, ఇంత ఫైర్ కానీ ఇది వచ్చేది కాదు. కానీ 4 అనర్హులు ఎవరో చెప్పండి, వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు సోదిగలి, వీళ్ళు స్క్రాప్ అనే మాదిరిగా గిల్లి గిచ్చినట్టుగా ఇక్కడ బిగ్ బాస్ అయితే చాలా తెలివిగా వీళ్ళ కెలికి ఫైయింగ్ అంటే ఎట్లా ఉంటుందో చూపించాలని అసలు ఎవరు అర్హులు కాదు, ఆ అనర్హులు తీసి పడేయండి అనడంతో మంట అయితే పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఆ టెనెంట్స్లో వానర్స్లో కెప్టెన్ కంటెండర్స్గా చేసేయాలి అనేటప్పుడు ఇక్కడ మీరు సంజన ముందుకు వచ్చి చెబుతాను చూసారా. ఇన్నాళ్ళు కెప్టెన్ అంటే అసలు పట్టించుకునే వాళ్ళే లేకపోయా, కానీ ఇప్పుడు మాత్రం ఆవిడనే ముందు పెట్టించి అమ్మ నువ్వే కెప్టెన్, అమ్మ మన ఇమ్మన్యాలు కూడా చెప్పుకుంటారు మమ్మీ నువ్వు వెళ్ళి కుమ్మే అని చెప్పేసి, లేదంటే ఆవిడ మాటకి అసలు వాల్యూ కూడా ఇవ్వకుండా అసలు మీరు కెప్టెన్ అయితే ఏంటి ఎవరికి ఎక్కువైన మాదిరిగా పట్టించుకోలే. కానీ ఇప్పుడు డెసిషన్ తీసుకున్నాక కలెక్టివ్ డెసిషన్ వాళ్ళందరూ కలిపి డిస్కషన్ చేసుకునే చెబుతూ ఉన్నారు. బట్ ఆ చెప్పించేటప్పుడు కూడా ఆమెతోనే చెప్పించుతున్నారు, ఎందుకంటే ఆవిడకి ధైర్యం ఎక్కువ కనుక. ఎవరైనా వచ్చి నాకు పర్లేదని లేక మాట్లాడుతూ ఉంటుంది కనుక. పైగా ఇందుకు లైవ్లో కూడా అంటుంది, గత వారంలో 14 మంది వచ్చారు నాకు ఆపోనెంట్గా, బట్ ఈసారి 14 కాదు 1000 మంది వచ్చినా నేను భయపడను, వెనక్కి అడిగేయను, గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తే నేను చెప్పాల్సిన పాయింట్ చెబుతాను కనుక. సో ఆవిడని ముందైతే పెట్టారు, మొత్తానికి పెడతా ఉన్నారు. సరే పాయింట్స్ వైజ్ చూసుకుంటే శ్రీజాని ఎటు సెలెక్ట్ చేయరు. అట్లాగే ఎందుకంటే అక్కడ భరణి పేరు చెప్పగానే ఈ అమ్మాయి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క కామెంట్ ఎంత వేగంగా వస్తుందంటే నోటులోంచి సెల్ఫిష్, ఫేవరెటిజం, ఈ డైలాగులన్నీ ఎక్కువైపోతాయి. ఇప్పుడు సెల్ఫిష్, ఫేవరెటిజమా? మరి నిన్న ఈ అమ్మాయి ఏం చేసింది, టాస్క్ గురించి బిగ్ బాస్ ఇలా చెప్పగానే ఆ పిల్లో కవర్స్లో ఎంత లగేజ్ దాచుకోవచ్చో, ఎంత లగేజ్ క్యారీ చేయొచ్చో నాకు నిన్నే అర్థమైంది. ఆ పిల్లో కవర్స్ని ఒక బస్తాల కంటే ఘోరంగా వాడవచ్చు అని తెలిసింది. పళ్ళు కుక్కుతూనే ఉంది కదా, అది ఒక అక్షయ పాత్రలాగా ఎన్ని పెట్టినా పట్టదు, ఇంకా నిండుతూనే ఇంకా కావాలని మాదిరిగా 100 పళ్ళు పట్టుకుంటూ వచ్చేసి మరి అది సెల్ఫిష్ కాదా? పైగా హౌస్లో ఒకవేళ వాళ్ళు ఉండే ఛాన్స్ వస్తే అక్కడ టేబుల్స్ కింద కిచెన్లో అక్కడెక్కడ ఎక్కడ పడితే అక్కడ దాచుకుంది. అట్టగా ఒకవేళ బయట ఉండాల్సి వస్తే బయట కూడా వాష్రూమ్లో పెట్టేద్దామని చెప్పేసింది. బయట పాప రెగ్యులర్గా గొడుగులు ఎక్కడ వాడతారంటే బయటకు వచ్చేటప్పుడు వర్షం పడితే అక్కడ వాడతామంటే ఆ గొడుగులు కూడా తీసుకుని లోపల దాచేసింది కదా. సో ఇటిల్న మనమే గెలవాలి, మనమే ఉండాలి, అంతా మనకే బెనిఫిట్ అవ్వాలని లేక డ్రింకులు దాచుకుంటూ టీలు తాగుతూ ఫుడ్ అంత పెట్టుకుంటూ మరి అదేమంటారు, సెల్ఫిష్ అంటారు చెప్పండి. ఈవిడ మళ్ళీ అవతల వాళ్ళ గురించి ఫేవరెటిజం, సెల్ఫిష్ అని టపా డైలాగులు నోరు ఉంది కదనే. ఇప్పుడు భరణి విషయంలో కూడా భరణి అనగానే ఇప్పుడు ఆయన ఎందుకు సెలెక్ట్ చేశారు, ఫస్ట్ నుంచి ఆయన టెనెంట్స్తో ఉన్నాడు, వాళ్ళతో ఒక పాజిటివ్ వైబ్ ఉంది, ఒక ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈవిడలా గయ్యాల గంపలాగా నోరేసుకుని పడిపోయే టైప్ కాదు. సో ఇలా నోరేసుకు పడిపోయే గయ్యాల గంపలు సెలెక్ట్ చేస్తారా ఏంటి? ఆయన ఇటు వానర్స్ వైపు వెళ్ళినా ఆయన మనసంతా అక్కడే ఉంది. వాళ్ళకి ఏం కావాలన్నా మా భరణాన్ని ఉన్నాడు అనుకుని వస్తాను, ఒక టీ కావాలన్నా అన్న నాకు టీ తాగాలని ఉందని నువ్వు అడిగన్నా, నాకు పిలిచి తనుజ లాంటి వాళ్ళు నువ్వు అడిగన్నా నీకోసం అన్నట్టు చేస్తాను, మాకు కూడా అంటే సుమన్ శెట్టి లాంటి వాళ్ళు నాకు కూడా తనుజ అని ఈ పరిస్థితి వచ్చింది. సో అతను ఉండడం వల్ల మనకు ఒక షేరింగ్ వస్తుంది. ఆయన కూడా వాళ్ళ ఇబ్బంది సమస్య అర్థం చేసుకున్న రాము రాధుడు మొన్నైతే ఆ వెల్లుల్లిపాయలు కారం సాల్ట్ వేసుకొని తింటారు కదా, దానికోసం చాలాసేపు అది కొద్దిగా ఇవ్వండి అంటే అరే పాప మాట ఇబ్బంది పడుతున్నట్టు ఫుడ్ కోసం వాళ్ళ పెయిన్ అర్థం చేసుకుని ఉన్నాడు కనుక ఆయన అయితే కొద్దిగా బాగుంటుందని లెక్క పంపించారు. సో అలాంటి పర్సన్ ఉంటే హౌస్ హార్మోని కూడా చెడగొట్టకుండా పైగా టెనెంట్స్ తమతో పాజిటివ్ తమకు బెనిఫిట్ ఉండే వాళ్ళని చూసుకుంటారు తప్ప తమ మీద విరుచుకు పడిపోయి అయిన దానికి కాని దానికి నోరు వేసుకుని సైరన్లాగా మోత మోగించి ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారా? టకా మాటలు ఇసిరేయడమే అజెండాగా పెట్టుకొని వస్తే గెలిచేస్తారా? లాజిక్ ఉండక్కర్లా. పాయింట్ పట్టుకునేటప్పుడు మనం మాత్రం ఎంత భద్రంగా అయినా దాచుకోవచ్చు, బస్తాలు. అవతల వాళ్ళేమో సెల్ఫిష్లో, అవతల వాళ్ళేమో వేస్టా? ఇది కాదు కదా. అలాగే సంజన ప్రియాను వద్దనుకున్నాం. ప్రియా ఏమో
ఆ, తను ఎందుకు వద్దనుకున్నారంటే 100% రైట్ డెసిషన్. ప్రియా అయితే కెప్టెన్గా పనికిరాదని చెప్పొచ్చు. ఎందుకంటే కెప్టెన్ అనే పర్సన్కి ఈవిడ ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వలేని ఆమె. ఒకే ఒక్కటి చెప్పండి నాకు. ఆఖరికి సరదాగా ఫన్ కోసం కెప్టెన్ వచ్చారా, ఏదైనా స్కిట్ చేద్దామని వద్దు, ఇప్పటికే స్కిట్లు చేసాం అలిసిపోయి ఉంటాయి. ఏం అలిసిపోయారు, వాళ్ళు పార్టిసిపేషన్ యాక్టివిటీ చేస్తుంటే కొద్దిగా హడావిడి కోసం, స్క్రీన్ స్పేస్ కోసం ఏదో ఒకటి చెబుతుంటే పనులు చెబుతారా. నేను కుకింగ్ డిపార్ట్మెంట్, పోనీ అక్కడ ఒక అసిస్టెంట్గా పెడతామమ్మా, స్టాకిస్ట్ని పెడతాం, మనీష్ మరి ఏదైనా వద్దు, అవసరం లేదు, ఇది నా అడ్డా, నేనే ఇక్కడ మానిటర్, నేనే ఒక వానర్, మళ్ళీ నా దగ్గర ఇంకొక వానర్ ఏంటి, ఇంకొక అసిస్టెంట్, అవసరమే లేదు. సో ఇట్లా వాళ్ళు చేస్తామన్నా చేయనివ్వక, కుకింగ్లోకి ఇంకొకరు రాకూడదు, స్టాకిస్ట్గా ఉండకూడదు, ఆవిడ ఆ రకంగా లేక, ఎంటర్టైన్మెంట్ లేక, కెప్టెన్ ఎడ్డం అంటే నేను తెడ్డం అనాలి. కిచెన్లో నేనే కెప్టెన్, మొత్తం నేను తప్ప ఎవరు చెప్పినా మీరు చేయకూడదు, మీరు చెప్పినా నేను వినను, నేను చెయ్యను. ఒక మానిటర్గా, వానర్గా అంత అతి చేస్తే ఇక కెప్టెన్ ఇస్తే ఇంకేమైనా ఉందా? సో ప్రియా కంటే సంజన బెటర్. ఇంకా ఫుడ్ షేరింగ్ చేసుకోవడం కానీ, అవగానే చట్నీలు చేసి ఒక 80% బయటికి ఇచ్చేది, వాళ్ళతో తింటానన్నా వాళ్ళతో పెట్టించడం కానీ, ఇట్లా ఆవిడే బెటర్. సో నాకు తెలిసి ఇక్కడ టెనెంట్స్లో ఒక రీతు చౌదరికి ఈవిడికి ఒక ఫ్రెండ్షిప్ వైబ్ ఉంది కనుక ఆవిడ సైలెంట్గా ఉండిపోవాలి తప్ప, ప్రియా విషయంలో అబ్జెక్షన్ వ్యక్తం చేయకుండా ఒకళ్ళు ప్రియాకి సపోర్ట్ చేస్తే చేయాలి తప్ప మిగతా వారు ఎవరు కూడా చేయరు. ఆవిడ అనర్హురాలు అనేది నో డౌట్, పక్కగా చెప్పొచ్చు. ఇక రెండో పర్సన్ ఎవరు, సంజన చెబుతా ఉన్నది హరీష్కి. ఎందుకంటే 3 స్వింగ్స్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, ఇది 100% వాస్తవం. అయితే ఏ మాట కామాట హరీష్ ఇంకొక స్టాండ్ అద్భుతంగా తీసుకున్నాడు, దాని గురించి కూడా లాస్ట్లో చెప్పుకుందాం, ఆ ప్రోమో సీక్వెన్స్ ప్రకారం వెళ్దాం. ఇదైతే వాస్తవం. ఎప్పుడు ఎట్లా మూడ్ ఆఫ్ అయిపోతున్నాడో తెలియదు, మళ్ళీ ఆయనకు ఒకరిని జాకీలు పెట్టి లేపాలా, మీరు మోటివేషన్ చేసి నన్ను తనుజ చేసింది, మిగతా అన్ని సందర్భాల్లో అలా ఎవరో ఒకరు చెప్పి చేస్తే తప్ప మామూలు మనిషి కావట్లా. సో అయితే ఈయన అంటున్నాడు 3 స్వింగ్స్ గురించి చెప్పామే, ఆవిడ హార్ష్ పదాలు అంటే వీళ్ళిద్దరిలో ఇతరే ఎక్కువ హార్ష్ పదాలు వాడిస్తుంది కదా. ఆవిడకి లాంగ్వేజ్ తెలియకపోయినా ఆ ఒక్క పదం పట్టుకునేది ఏంటిది, దీని తర్వాత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, సీక్వెన్సెస్ సంథింగ్ ఏదో అనింది కదండి. సో ఆ ఒక్క పదం గురించే, ఏదో పదం, అది తప్ప మిగతా అంతా ఆవిడ బాగానే ఉంది. ఈవిడిది హార్ష్ పదాలు అయితే వచ్చేస్తాయి. ఇక్కడ సంజన అంటుంది నా ఒక్కరి డెసిషన్ కాదు, అందరి డెసిషన్ అని చెప్పేసి. అంటే ఇక కళ్యాణ్, ఈయన గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈయన కూడా తీసి పడేశారు, నువ్వు అర్హుడు కాదు కెప్టెన్కి అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, కెప్టెన్ అంటే నామినేషన్లో కాదు, ఉండేవాడు కాదు, హ్యాండిల్ చేయగలడు. లేదంటే ఇక్కడ రీతు చౌదరి మరి ప్రోమో కోసం చూపించారు, లేకపోతే ఆయన ఉద్దేశించా అంటుంది. కానీ ఒకవేళ ఆయన ఉద్దేశించి ఆయనంటే మాత్రం పర్ఫెక్ట్ మాట అది. ఎందుకంటే నువ్వు కెప్టెన్ అయితే అథారిటీ చూపిస్తావు, మిగిలిన వాళ్ళ మాటలు అస్సలు వినవు అని చెప్పేసి. 100% ఆయన గురించి ఆయన ఉంటే, ప్రోమో మిక్సింగ్ లేకపోయినా ఆయన గురించి అయితే 100% ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఒక యారగెన్సీతో ఉంటాడు. ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే ఒక పట్టు మీద కోడ్ లెక్క అలా భద్రంగా సాగిపోతుంది కనుక నీ కింద పనిచేయడానికి ఒక మానిటర్స్, నువ్వు టైం టు టైం వండి పెట్టడానికి ఇంకొక 2 కుకింగ్ డిపార్ట్మెంట్ అంతా ఉంది కనుక టైం టు టైం తింటూ టీలు కాఫీలు తాగుతుంటూ బిందాస్ నడుస్తుంది దీనికి. కాబట్టి ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నాడు కాబట్టి అతడు బరస్ట్ అవ్వట్లే, ఓపెన్ అవ్వట్లే. కానీ చిన్నది ఏదైనా వచ్చిందంటే గమ్మున టక్కన ఓపెన్ అయిపోతుంది, బరస్ట్ అయిపోతుంది అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన తనుజతో ఏం పేరు ఆ పిల్ల, ఫ్లోరా, ఆ డ్రెస్సులు అనేది తెచ్చేసి డస్ట్బిన్లో పడేస్తున్నావమ్మ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి అడుగుతుంటారా, నేను ఇప్పుడు స్నానం కోసం ఉన్నది ఒకటే డ్రెస్ మంచిగా నీట్గా తయారు చేసుకుని పెట్టుకుంటే ఎందుకు అట్లా పడేసో చెప్పొచ్చు కదని ఆ అమ్మాయి హట్ అయింది. అలాగే రీతు చౌదరి కావచ్చు, హౌస్ మేట్స్ అందరికి అదే కంప్లైంట్ ఉంది. ఉండేటప్పుడు ఇద్దరు వెంటనే వచ్చేసి చాలా హార్ష్గా కింద మీద చూడకుండా మాట అనేస్తూ ఉంటే అప్పుడు సరౌండింగ్స్లో ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంటే వాష్రూమ్ సరౌండింగ్స్లో ఎక్కడున్నా పడేస్తారంటే. అయితే తనూజ్ ఏం చెప్పింది, అయితే కిచెన్లో కూడా మీరు ప్లేట్లు, గిన్నెలు, కంచాలు అవన్నీ పడేస్తామన్నారు, మరి ఆ సరౌండింగ్స్లో ఉంటే నేను కూడా తీసుకెళ్ళి సింక్లో పడేస్తానంటే ఈయన అలాగ అప్పుడే పడుకొని లేచి వచ్చి ఆ నిద్రమోహంతో కోపంగా హార్ష్గా ఒక మాట అనేసాడు, మీరు బాత్రూమ్కి కిచెన్కి ముడిపెట్టకండి, మధ్యలో మీరు ఎవరు దూరారు, మీరు ఎందుకు దూరుతారని లెక్క. మరి ఆయమ్మ కూడా అదే మాట అనేది కదా, నువ్వు అసలు మరి ఇక్కడికి వచ్చేటప్పుడు నీ సరౌండింగ్స్ అంటే మరి మా సరౌండింగ్స్లో మేము ఎట్లా ఇది చేస్తాము, మాకు ఉంటాయి రూల్స్, అప్పుడు మేము తీసుకెళ్ళి పారేస్తామని. ఆ తర్వాత మళ్ళీ ఎవరు డీమాను, రీతు చౌదరి వీళ్ళు వచ్చి చెప్పిన తర్వాత, అరే బాబు ఆ ఫ్లోరస్ ఆయనకి అర్థం కాకపోతే నీకు అర్థం కావక్కర్లేదు, కనీసం ఇన్ఫర్మ్ చేయాలి కదా, నువ్వే ఎంకరేజ్ చేస్తున్నట్టుంది. అంటే ఇతడు మానిటర్గా ఉన్నది ఆ అమ్మాయికి, ఆ ఒక్క అమ్మాయితో అనేక పంచాయతీలు రాకుండా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు, ఆవిడతో గొడవలు ఎక్కువ వస్తామని ఇతడు మళ్ళీ ఆవిడని వెనకేసుకొని వెళ్ళి అది ఇది అని చెప్పేసి హడావిడి చేస్తా అవతల వాళ్ళదే తప్పు అన్నట్టుంటే, మరి అవతలకి సరౌండింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి రూల్స్ తెలుస్తాయి కదా, వాళ్ళకి హట్ అవుతారు కదా. సో ఇలా ఒక్క అమ్మాయి మానిటర్గా ఉన్నదానికే సిచ్యువేషన్ సీరియస్ సీన్ పావల సీన్ రూపాయి పావల సీన్ చేసుకుంటున్నాడు. మాట్లాడితే నేను మానిటర్ అంటా ఉన్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్, రాముకి మొన్న అరే బాబు అక్కడ ముగ్గురే ఉన్నారు బ్యాటరీస్ దగ్గర, నువ్వు ఇట్లా గుద్దుకుంటూ వెళ్ళిపోయావు, నాకు బాధ అనిపించింది, హట్ అయ్యాను అనేటప్పుడు కనీసం సారీ ఎవరైనా ఓకే భయ్య తర్వాత కొన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఏదైనా ఇచ్చుకుంటా, కానీ నిన్ను కావాలని గుద్దలేదు, పొరపాటున తగిలి ఉంటుంది, నేనైతే అది గమనించలేదు, నువ్వు నా వల్ల హట్ అయ్యాను అంటున్నావు కాబట్టి సారీ
ఎవరైనా ఒక భరణి లాంటి వాళ్ళు కావచ్చు, ఒక మనీష్ మర్యాద కావచ్చు, ఓ సంజన కావచ్చు, ఎవరైనా చెబుతారు అది. ఫస్ట్ అయితే సారీ చెబుతారు, అరే భయ్ పొరపాటున తగిలి, అంతే తప్ప ఇతనేం చెబుతాడు, నా భుజం స్ట్రాంగు ఇదా ఇట్లా ఎవరైనా చెబుతారా, నాకు కండలు ఉన్నాయి, నాకు భుజం ఉంది, నేను గుద్దేసి ఉంటానా, అది పెద్ద ఘనతలాగా క్రియేట్లా అసలు బాధపడ్డాంటారా మొగడా అంటే సారీ చెప్పకుండా నా భుజం స్ట్రాంగ్ కాబట్టి అంటే ఇదేనా చెప్పే పద్ధతి విధానం. సో ఇట్లాంటి వాడు మరి యారగెన్సీ కాబట్టి ఎట్లా ఉంటాడు. మళ్ళీ ఏమో ఈయనేమో నామినేషన్లో ఉండేవారు కాదు, సిచ్యువేషన్ హౌస్ని హ్యాండిల్ చేయగలిగేవాడంట. ఒకరు సిచ్యువేషన్లోనే హ్యాండిల్ చేయలేకపోతున్నావు నువ్వు, ఒకరికి హర్ట్ అయ్యాడంటే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. మరి ఈయన యారగెంట్గా కాకపోతే ఇంకెట్లా ఉంటాడు. పైగా టంగ్ స్లిప్ అయితే అవుతావు అన్నాడు. ఇతడే హార్ష్గా, ఇతడు చెప్పేటప్పుడు అంటున్నాడు, ఇది చెప్పేటప్పుడు హార్ష్గా ఉండొచ్చు కానీ అవును మా ఇష్టం, మేము ఇలాగా చేస్తాం, సంజన విషయంలో కావచ్చు ఇదంతా ఫస్ట్లోనే ఆ డీమాన్ పవన్ నయ్యం చాలా బెటర్. అరే నువ్వు టంగ్ స్లిప్ అయిపోతాను, ఎందుకంత హార్ష్గా చెబుతాను, అంతలా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన కూడా తిరిగి చెబుతా ఇతనికి మోటివేషన్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. సో ఇతనికంటే హరీష్ కూడా బెటరే. ఆయన 3 స్వింగ్స్ వచ్చేటప్పుడు 3 ఆఫ్ అయిపోయేటప్పుడు కొద్దిగా ఎక్కువగా అరిచేసి హడావిడి చేసిన, మిగతా టైంలో కామ్గా కూల్గా తన జోన్లో తాను ఉంటున్నాడు. సో ఇతనికంటే ఆ డీమాను అలాగే హరీష్ కూడా బెటరే అనిపించింది. ఈ కళ్యాణ్ అని ఆయన ఒక్కరోజైనా అన్ని గొడవల్లో ఎప్పుడైనా ఒక ఇనిషియేట్ తీసుకొని ఒక పెద్ద తరహా లెక్క షార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేశాడా, లేదు. తిరిగి షార్ట్ టెంపర్ లెక్క ఆయాసపడిపోతూ ఇలాంటి కంటెస్టెంట్ కూడా కెప్టెన్కి అయితే అర్హుడు కాదు, తీసి పక్కన పడేయడంలో తప్పే లేదు. ఇక 4th పర్సన్ హరీష్ గురించి చెప్పాలి. ఇక్కడ మాస్క్ మ్యాన్ అక్కడ ఒక మాట చెప్పి మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు, ధర్మంగా మాట్లాడాలి. ఎందుకంటే సంజనాతో నాకు పాజిటివ్ వైబ్ ఉన్నప్పుడు ఎప్పుడు నన్ను కెప్టెన్ కంటెండర్గా సెలెక్ట్ చేసింది, అప్పుడు నేను ఎంజాయ్ చేసి ఇప్పుడు నన్ను తీసి పెట్టేసినప్పుడు నేను దానికి రెస్పెక్ట్ ఇవ్వాలని పర్ఫెక్ట్గా చెప్పాడు. ధర్మమే మాట్లాడాడు ఇక్కడ. ఎందుకంటే కన్ఫెషన్ రూమ్లోకి సంజనాను పిలిచి బిగ్ బాస్ లాస్ట్ టైము 4 కంటెండర్స్ చెప్పాలంటే హరీష్ పేరు చెప్పింది, అట్లాగే సృష్టి వర్మ పేరు, ఎమ్మాన్యుయల్, డీమాన్ పవన్ పేర్లు అయితే ఆవిడ సెలెక్ట్ చేసింది కదా. సో అప్పుడు నాకు అవకాశం ఇచ్చింది, ఇప్పుడు నువ్వు అర్హుడు కాదు అనింది. సో నేను తప్పుకుంటా, ఇది వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ ఇతను దాన్ని అగ్రీ అయితే మిగతా వాళ్ళందరూ ఆయన అడిగితే ఆయన ఏం చేయాలి, నాతో గొడవ పడతారంటారు భయ్, నాకు నా గేమ్ నాది, నాకు ఆవిడ ఎందుకు తీసిందో దానికి నాకు కూడా సంతృప్తి పడుతున్న లెక్క ఆయనతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా మొత్తానికి ఏంటంటే భరణి, మనీష్ మర్యాద, డీమాన్ పవన్ వీళ్ళ ముగ్గురైతే మిగులుతారు. అటు నుంచి ఎమ్మాన్యుయల్కి అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. సో కెప్టెన్ కంటెండర్స్గా ఈ 4 సెలెక్ట్ అవుతారు. ఇప్పటికే వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి అదంతా కలిపి మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఒక వీడియో అనలైజ్ చేస్తాను. టాస్క్ ఏంటి, ఫైనల్గా ఎవరు అయ్యారంటే టీషర్ట్లకు రంగులు పూసుకునే టాస్క్, ఎవరికి తక్కువ ఉంటే ఫైనల్గా బజర్ మోగేసరికి ఒక సర్కిల్ పెడతారు కదా, అందులో ఈ 4 పూసుకునే దాంట్లో ఫైనల్గా డీమాన్ పవన్ అయితే కెప్టెన్ అయ్యాడు, 2వ వారం కెప్టెన్. మరి ఇతను అయిన తర్వాత ఆల్రెడీ లైవ్లో కూడా ఈ ఫుడ్ చుట్టూ కొంత లొల్లి అయితే జరుగుతూ ఉంది. మళ్ళీ రీతు చౌదరికి సంజన తినిపించిందని, ఇక నేను ఈ వారం నుంచి నేను తిన్నా, ఎవరు తినిపించనా అని చెప్పేసి రీతు చౌదరి హట్ అయ్యింది. కానీ తన ఫ్రెండ్ జాన్ జిగిరి డీమాన్ పవన్ కెప్టెన్ అయ్యాక ఆవిడకి ఫుడ్కి లోటు ఉండదు. కానీ అనవసరంగా అయ్యో ఇకపై తిన్నా అని అడిగేశాను, అరిచేశాను. మా ఫ్రెండే కెప్టెన్ అయితే ఇంకా మనకు అడ్డయ్యేమో, మనకు లోటు ఏముంది, మనకు భయం ఏముంది, మనలో ఊరు ఆపేదని చెలరైపోద్దేమని చూడాలి. సో మొత్తానికి ఇవి ఈ ప్రోమో అనాలిసిస్, లైవ్ అప్డేట్స్, అట్లాగే కెప్టెన్ కంటెండర్ ఎవరు అయ్యారని ఇలాంటి అప్డేట్స్ అన్నీ ముందే మన ఛానల్లో వచ్చేస్తూ ఉంటాయి. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైక్ కొట్టండి, నన్ను ఎంకరేజ్ చేయండి, మరిన్ని అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటాం. అట్లాగే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అకౌంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటే వాటిని కూడా ఫాలో అయితే మీతో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటాను.